మంచిది. ఈరోజు కూడా ఒక 3 సందర్భాలు క్లుప్తంగా నేను ముగిస్తాను. హెజ్కేలు మరి పుస్తకంలో నుంచి ఒక మాటను మనం చదువుకుందాం. హెజ్కేలు 37వ అధ్యాయము, హెజ్కేలు 37వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుదాం. ఆ 26వ వచనంలో 3 సందర్భాలు ఉన్నాయి. ఆ 3 సందర్భాలు మీకు తెలియపరుస్తాను. చదువుతాలి. నేను వారితో సమాధాన అర్థమైనట్టి నిబంధన మీకు చేసేదను, అది నాకును వారికి, మీరు అండర్లైన్ చేసుకోవాలి, అది నాకును వారికి నిత్య నిబంధనగా ఉండును. 1, నేను వారిని స్థిరపరచెదను. 2, వారిని విస్తరింపజేసేదను. వారి యొక్క మధ్యలో నేను ఉండేదను అని చెప్తున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ వాగ్దానం కూడా మనం స్వీకరించాలి. ఏమన్నాడు దేవుడు ఇక్కడ అంటే, నాకును వారికి నిత్య నిబంధన చేచెదను మాటిస్తున్నాడు. మళ్ళీ ఈ జాన్వరిలో మీకు మాటిస్తున్నాడు. ఈ మొదటి వారంలో ఏమన్నాడు? వారికి చెప్పండి, నాకును, అక్కడి నుంచి నాకు, అది నాకును వారికి నిత్య నిబంధనగా ఉండును. ఎవరికంట? నాకును వారికి. హల్లెలూయా. నాకును వారికి. నాకు అంటే నేను అంటే దేవునికిని, వారు అంటే మనకిని. హల్లెలూయా. అర్థమవుతుందా? ఏమన్నాడు అక్కడ? నాకును వారికి. నాకు అంటే దేవుడు, వారికి అనగా చెప్పండి, వారికి అనగా మనకి. హల్లెలూయా. నాకును వారికి నిత్య నిబంధన అనేది చేస్తున్నాను. ఏమని? స్థిరపరుస్తాడట, విస్తరింప చేస్తాడట, మన మధ్యలో ఉంటాడట. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, స్థిరపరుస్తాడట, విస్తరింప చేస్తాడట, మన మధ్యలో ఉంటాను అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. మన మధ్యలో ఉన్నాడు కాబట్టి ఈరోజు మరి సహోదరి నోటి నుంచి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడి నేను ఊహించలేదు. 2 పేర్లు పిలిచాడు ఇక్కడ. హల్లెలూయా. 3 నాకు పిలిచింది, 3నేనా? 3ని పిలిస్తే 2 పేర్లు నేను ఊహించిన వాళ్ళు 2 పేర్లు వస్తాయని. అంటే దీని భావం ఆయన ఎక్కడున్నాడు? మన మధ్య. చెప్పండి అమ్మా, నోరు చెప్తా ఉండండి. అడిగినప్పుడు అలా ప్రశ్నకి ఏమన్నాడు? మన మధ్యలో ఉన్నాను అని చెప్తున్నాడు. అందుకే అక్కడ నిత్య నిబంధన చేసి దాని కొరకు నాకును మీకును, నాకు అనగా దేవుడు, మీకు అనగా మనం. అంటే మనకి దేవుడు వాగ్దానాన్ని స్థిరపరుస్తున్నాడు, అమలు చేస్తున్నాడు. ఆయన వచ్చిన ప్రాసెస్ చేస్తున్నాడు అని చెప్తున్నాడు ఇక్కడ. ఏమని చేస్తున్నాడు? ఏమని చేశాడు? నెంబర్ 1, స్థిరపరుస్తాడు. ఇంతకు ముందు కట్టేసి దిక్కే నువ్వు లేవు, ఇవ్వడానికి దిగే పనులను ఉన్నావు. ప్రతిదానికి అది ఆత్మీయంగా కావచ్చు, శారీరకంగా కూడా కావచ్చు. కానీ ఇప్పుడు దేవుడు అన్నాడు, నేను స్థిరపరుస్తాను. హల్లెలూయా. 2ది, విస్తరింపు చేస్తాను. మీ ఆత్మీయ జీవితాన్ని, మీ ప్రార్థన జీవితాన్ని, దేవుని దగ్గరికి వచ్చే పరిస్థితిని, దేవుడు నడిచే విధానాన్ని, ఆ గౌరవాన్ని, ఆ విధేయతని, ఆ అనురాగాన్ని మీ మధ్యలో నేను విస్తరింపు చేస్తాను అంటున్నా. దీన్ని చేసేదాని కొరకు నేను ఏం చేస్తానంటే మీ మధ్యలోనే ఉంటాను. ఇక మీదట హల్లెలూయా, మీ మధ్యలోనే. గట్టిగా చెప్తావా? హల్లెలూయా, హల్లెలూయా. అందుకు మొట్టమొదటిది దేవుడు చెప్పిన మాట ఏమిటంటే,
స్థిరపరిచెదను. నిత్యము మనకి ప్రమాణం చేస్తూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా. యేసు ప్రభువట మన మధ్యలో ఉన్నాడట. సెకండ్ చెప్పండి, ఏమన్నాడు? వారికిని మనకిని నిత్య నిబంధన చేసి ఉన్నాడు కదా. కాబట్టి దేవుడు మనకి నిత్య నిబంధన చేశాడు అక్క అని చెప్పి షేకండి. దేవుడు మనకి ఏమని అన్నాడు? వారికిని నాకును మధ్య ఏమన్నాడు? నిత్య నిబంధన చేస్తాను అని చెప్పాడు. హల్లెలూయా. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆ నిత్య నిబంధన మనం పొందుకోవాలి. అందుకే దేవుడు ఇక్కడ మొట్టమొదటి పాయింట్ ఏం చెప్తున్నాడంటే స్థిరపరిచెదను. హల్లెలూయా. ఏమన్నాడు? ఆ మాట మళ్ళీ ఒక్కసారి చదవరా, నాకు వినిపించరా? అది నాకును వారికిని నిత్య నిబంధనగా ఉండును. నేను ఒకటి వారిని స్థిరపరిచెదను. చాలు తల్లి. నేను మిమ్మల్ని స్థిరపరిచేటట్టుగా చేచెదను. హల్లెలూయా. నేను మిమ్మల్ని ఏం చేస్తాను అన్నాడు? స్థిరపరిచెదను అన్నాడు. హల్లెలూయా. అయితే స్థిరపరచడానికి ఉదాహరణకి మనం చూస్తే అబ్రహామును మనం తీసుకుంటే, అబ్రహాము విషయంలో దేవుడు అబ్రహాన్ని పిలిచాడు. ఏం చేశాడు? అబ్రహాన్ని పిలిచాడు. పిలిచినప్పుడు అబ్రహాము ఎక్కడికి వెళ్ళాలి నేను అని అబ్రహాము దేవుణ్ణి అడగలేదు. ఎందుకు అని దేవుణ్ణి అతను ప్రశ్నించలేదు. అయితే తన స్వజనులను విడిచి, తన సొంత స్థలాన్ని విడిచి, నేను చూపించిన దేశానికి నువ్వు వెళ్ళు, నేను చూపించిన దేశంలో నువ్వు బ్రతుకు, అక్కడ నిన్ను స్థిరపరుస్తాను, అక్కడ నిన్ను ఆశీర్వాదకరంగా మారుస్తాను అన్నాడు. హల్లెలూయా. అయితే స్థిరపరిచే విషయంలో అబ్రహాముని దేవుడు పిలిచినట్లుగా ఈ రోజు కూడా దేవుడు మనల్ని ఆ విధానమైన ఉద్దేశాన్ని గుర్తు చేస్తూ ఉన్నాడు. గుర్తు చేస్తూ, మీరు స్థిరపరచబడాలి అంటే వాక్యాన్ని వింటున్న మీరు, ఆ రోజు దేవుడి మాట, దేవుడే వాక్యము, వాక్యమే దేవుడు అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఆ రోజు కూడా దేవుడు పిలిచిన ఆ పిలుపుకి అబ్రహాం ఏం చేశాడు? విధేయత చూపించాడు. కాబట్టి అతడు స్థిరపరచబడినట్లుగా మనం చూస్తున్నాం. ఈ రోజు కూడా వాక్యము బయలు వెళ్ళి సంఘానికి తెలియపరుస్తున్నది కనుక, మీరు వింటున్నారు కనుక, వాక్యం మీ దగ్గరికి వస్తుంది కనుక, వాక్యం మిమ్మల్ని హెచ్చరిస్తుంది కనుక, ఈ వాక్యాన్ని వింటున్న నీవు దేవుని వాక్యాన్ని అంగీకరించగలిగితే, ఆ రోజు అబ్రహాము ఎందుకు ఏమిటి అని ప్రశ్నించకుండా అబ్రహాము చెప్పినట్టుగా చేసుకుంటూ దేవుని సన్నిధిలో గడిపాడు. కాబట్టి అతడిని దేవుడు ఏ విధంగా విస్తరింప చేశాడో ఈ రోజు కూడా మిమ్మల్ని దేవుడు విస్తరింప చేయబోతున్నాడు. కొట్టండి గట్టిగా. హల్లెలూయా. కారణం ఏమిటి అయ్యా అంటే, అబ్రహాము ఎందుకు అనలేదు, అబ్రహాము ఎక్కడికి అనలేదు, దేనికి పిలుస్తున్నామని చెప్పి ఆయన అడగలేదు. కానీ వాక్యానికి అతడు విధేయత చూపించాడు. వాక్యాన్ని అతడు నమ్మాడు. వాగ్దానాన్ని అతడు నమ్మాడు. దేవుడు పిలిచిన పిలుపు వాగ్దానం. అది దేవుడు పిలిచిన పిలుపు వాగ్దానానికి సంబంధించిన జీవితం. అది ఆ వాగ్దానం శూన్యమైన దేశంలో, నమ్మశక్యము కాని ఆ ఉద్దేశంలో కూడా దేవుని మాటని అబ్రహాము విన్నాడు కనుక, వెళ్ళాడు కనుక అబ్రహాము అక్కడ ఏం చేయబడ్డాడు? స్థిరపరచబడ్డాడు. హల్లెలూయా. అబ్రహాము స్థిరపరచబడ్డాడు. అందుకే ఆదికాండము 15వ అధ్యాయం 6వ వచనంలో ఆ మాట రాయబడింది. చదవండి ఒకసారి. ఆదికాండం 15:6 వచనం. అప్పుడు అతడు, చూడండి, అతడు పిలిచిన దానికి యెహోవాను నమ్మెను, ఆయన అతనికి అది నీతిగా ఎంచబడెను, మరియు ఆయన, చూడండి, ఈ దేశమును నమ్మి వచ్చావు కనుక ఈ దేశమును నువ్వు స్వతంత్రించుకున్నాము,
ఏమంటున్నాడు లాస్ట్న? నేను దీన్ని నువ్వు చెప్పిన ప్రకారంగా దీన్ని నేను స్వతంత్రించుకునేదను అని చెప్తున్నాడు అక్కడ. అంటే మొట్టమొదటి పాయింట్ ఏమన్నాడు ఫస్ట్ బిట్లో? అక్కడ ఫస్ట్ బిట్లో యెహోవాని అతన్ని నమ్మాడు కాబట్టి ప్రశ్నించలేదు కదా. ఇప్పుడు ఎవరన్నా ఇక్కడ దాకా పోయిందా అంటే బండి ఎక్కడికి దేనికి ఏంది అవసరమైంది ప్రశ్నిస్తారు కదా. కానీ దేవుడు చెప్పిన మాటకి ఆయన ప్రశ్నించలేదు. ఆయన ఎలా నమ్మాడంటే గుడ్డిగా నమ్మేశాడు, పోయాడంతే. నమ్మాలంటే నమ్మితేనే కార్యం జరుగుతుంది, నమ్మకపోతే కార్యము. అతడు స్థిరపరచబడటానికి గల కారణం ఏమిటంటే అతడు నమ్మాడు కాబట్టి అతను స్థిరపరచబడ్డాడు. హల్లెలూయా. అందుకే కదా పాట, స్థిరపరచువాడవు, స్థిరపరచువాడవు, బలపరచువాడవు. పాడనమ్మంటే కే కాంట్రేనమ్మ, పాడనమ్మ. నాకు వస్తే నేను గట్టిగా పాడుతున్నాను, రాదు నాకు. పాడిన గట్టిగా, అది మైకేయా. వాడవు చోటనే నిలబెట్టు వాడవు, ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. హల్లెలూయా. చూడండి, ఆయన నామానికి మహిమ తెచ్చుకునే దాని కొరకు ఈ యొక్క కార్యక్రమాన్ని అబ్రహాం జీవితంలో దేవుడు చేశాడు. అయితే నీ జీవితంలో కూడా ఇన్ని సంవత్సరాల నుంచి ఆయన నమ్ముకొని ఆయన ఎంటాడుతున్న నీకు కూడా ఆయన ప్రమాణం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నేను నిన్ను స్థిరపరుస్తాను. హల్లెలూయా. ఇంతకు ముందు నువ్వు స్థిరంగా లేవేమో, కానీ ఇప్పుడు నేను స్థిరపరుస్తాను. ఇలాగా కొన్ని సంఘాలలో మీటింగ్స్ పెట్టుకుంటూ ఉంటారు సంవత్సరం. ఒక అతను దైవ సేవకుడు, చాలా పేదవాడు, చాలా పేద కుటుంబం కలిగినటువంటి వాడు. అతను కూడా దేవుని సన్నిధానంలో 3 రోజులు ఉపవాస ప్రార్థనలు జరిగించి ఆ తర్వాత మీటింగ్స్ పెట్టాడట. 3 రోజులు పెడితే విశ్వాసంతో అతడు పెడితే సంఘం కాస్త కూస్త ఇచ్చారట. అది దాదాపు 1,60,000 రూపాయల దాకా అయిందంట మీటింగ్స్ ఖర్చు. అయితే దైవ సేవకులు లాస్ట్ ఫైనల్లో 2 రోజులు వచ్చినట్టు వాళ్ళకి ఇచ్చినట్టు సంఘస్థులు ఇచ్చింది, కానుకలు పట్టినాయి. వాళ్ళకి 2 రోజులు జరిగినాయి. 3 రోజు సేవకుడు వర్తమానం చెప్పిపోయిన తర్వాత ఇవ్వడానికి చాలా కష్టపడ్డాడంట. అసలు లేకుంట రూపాయి బిళ్ళగొడలేదంట. అసలు దైవ సేవకుడికి నేను ఏమిచ్చి పంపాలి, నా దగ్గర లేవు అని చెప్పేసి ఒక్కడే గదిలో కూర్చొని ప్రార్థన చేస్తూ ఏడుస్తున్నాడట. ఏమీ అవకాశం లేదట. అయితే ఆ రోజు 3వ రోజు ప్రార్థన అయిపోయింది, వాక్యం అంతా అయిపోయింది. ఈ సేవకునికి కానుక ఇచ్చి పంపాలి, ఏమి లేవు. అప్పుడు 3వ రోజు కూడా ఎంతో కొంత ఇచ్చిన వరకు ఇస్తారు అని చెప్పేసి మరి సంఘం మొత్తాన్ని కానుకలు పెడితే ఆ సంఘం అంతా ఎంతో మొత్తం తిప్పేసిన 1500 2000 వచ్చినాయి అంట. ఎందుకంటే 3 రోజుల నుంచి పట్టాలంటే 3 రోజుల నుంచి వాళ్ళు కూడా ఉండాలి కదా. కాబట్టి 3వ రోజు అతనికి ఉన్న కానుకను ఈటనికి 2000 1500 ఈటనికి ఇష్టపడితే ఇతని యొక్క భయం ఏంటంటే టెంట్ ఖర్చు, భోజనాల ఖర్చు అన్ని 1,60,000 అయి ఉన్నాయి. వీటికి ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలి? సేవకులు పంపిస్తాం, ఎక్కడ తెచ్చి కట్టాలి అని బాధపడి ఆ రోజు నైట్ ప్రార్థన అయితే అతను వంచటగా గదిలో కూర్చొని ఏడ్చాడట. దేవుని బిడ్డలారా, ఇచ్చి మీటింగ్ అయిపోయిన తర్వాత దేవుని సేవకుని చేతులు పెట్టినాక అప్పుడు చెప్పాడంట, అన్నయ్య నేను నా పరిస్థితి చాలా ఇబ్బంది ఉంది, 1,60,000 రూపాయలు పెట్టాను, నేను తెప్పించాను, ఈ 3 రోజుల కింద అయింది, ఏం చేయాలో అర్థం కాలేదు. సంఘం ఇవ్వవలసిన వరకు ఇచ్చారు, స్తోమత వరకు ఇచ్చారు వాళ్ళు, మరి ఏం చేయాలో అర్థం కాలేదు, చాలా బాధలో ఉన్నాను అని చెప్పేసి అన్నాడంట. అప్పుడు ఆయన అన్నట, బ్రదర్ ఈ కానుక మరి వచ్చిన వరకు మీరు ఉంచుకోండి అని చెప్తే, వద్దు దాన్ని మీరు అది నాకు రిటర్న్ ఇస్తానని కాదు, కానీ
ఉన్న విషయం చెప్తున్నాను, మీరు ప్రేయర్లో పెట్టండి అని చెప్పామనంట. ఆయన విశ్వాసంతో చెప్పాడంట, పోయాడంట. మీరు నమ్ముతారో నమ్మరో తెలియని వారు నలుగురు సేవకునికి ఫోన్ చేసేసి, మీకు ఎందుకో ఇది ఇద్దామని మేము అనుకుంటున్నామని చెప్పేసి, ఎంతైతే 1,60,000 రూపాయలు ఉందో అంత ముగ్గురు చేత అకౌంట్లు పడినట్టు దేవుడు చేశాడు. ఇది రియలండి, నిజంగా చెప్తున్నా. నేను విన్న సాక్ష్యం ఇది. నేను విన్నాను ఈ సాక్ష్యాన్ని. ఒక దైవ సేవకుడు చెప్తాను. చూడండి, అతనేమో భయపడ్డాడు. దేవుని సన్నిధిని మోసుకొని వచ్చి అక్కడ చెప్పించాడు. కానీ వెనకనంటే ప్రాపర్టీ ఏదైతే ఇవ్వాలో దానికోసం భయపడ్డాడు. కానీ అతడు బాధపడుతుంటే దేవుడు చూసి ఊరకొనలేక దేవుడు చేసినట్టు విషయం ఏంటంటే, అతడు బాధలో కలవరపడుతూ స్థిరంగా లేడు. తినలేక బాధపడుతూ ఉంటే దేవుడు ఆ కార్యం చేసి అతను బలపరిచాడట. హల్లెలూయా. అతన్ని స్థిరపరిచేటట్టుగా దేవుడు చేశాడు. హల్లెలూయా. కాబట్టి అబ్రహాము విషయంలో కూడా దేవుడు కృప చూపించాడు. అబ్రహాము శారా విషయంలో కూడా 90 సంవత్సరాలు వచ్చినప్పటికీ ఆ తల్లికి ఏమైపోయింది? గర్భం ఏమైపోయింది? ఉడికిపోయింది, మృతుల్యమైపోయింది. చూడండి, 60-70 సంవత్సరాలు ఉన్నంటి వాళ్ళ శరీరమే ఏమైపోతుంది? చెప్పండి, మీకు తెలిసింది చెప్పండి. ముడతలు వచ్చేస్తుంది. ఇంకా శరీరము ఆ వ్యక్తికి సహకరించింది 60-70 సంవత్సరాల నాటికి సహకరించదు. ఎందుకంటే ఇప్పుడు 30-40 సంవత్సరాల వాళ్ళకే సహకరించట్లేదు. 60-70 వాళ్ళకి ఏం సహకరించదు కదా. ఆ సందర్భంలో, ఉడికిపోయిన సందర్భంలో, మృతుతుల్యమైన సందర్భంలో 90 సంవత్సరాలు వయసు వచ్చినప్పుడు నేను నీకు గర్భఫలాన్ని ఇవ్వబోతున్నానని చెప్పాడు దేవుడు. హల్లెలూయా. నవ్వారు వాళ్ళు. ఈ వయసులో మాకేంటని మరుసటి ఏట ఆ బహుమానాన్ని చూశారు. చెప్పడం అంటే అర్థం ఏమిటంటే, వాళ్ళు స్థిరంగా లేరు ఆ విషయంలో. మేము సంపాదించిన సంపాదన అంతా ఎవరికి పోవాలి, ఎవరికి ఇవ్వాలి ఇదంతా అని అనుకుని బాధపడుతూ ఉన్న సందర్భాల్లో దేవుడు వాడిని పిలిచి వాళ్ళ జీవితంలో స్థిరపరిచేటట్టుగా చేశాడు. హల్లెలూయా. వాగ్దానాన్ని నమ్మాడు. ఎవరు? అబ్రహాము, శారాయి. వాగ్దానాన్ని నమ్మాడు ఆ దైవ సేవకుడు. దేవుడి కార్యమే కదా ఇది అని నమ్మాడు. ఒక పక్క బాధపడ్డాడు. కానీ అతన్ని కలవర పెట్టకుండా దేవుడు స్థిరపరిచినట్లుగా మనం చూస్తున్నాం. నువ్వు కూడా ఈ రోజు వాగ్దానాన్ని కానీ నమ్మినట్లయితే నువ్వు స్థిరపరచబడబోతున్నావు. హల్లెలూయా. చెప్పండి, ఈ వాగ్దానాన్ని నువ్వు నమ్మితే దేవుడు నిన్ను స్థిరపరచబోతున్నాడు. హల్లెలూయా. లేకపోతే సంతోషంగా హ్యాపీగా నమ్మ తల్లులారా. హల్లెలూయా. ఈ వాగ్దానాన్ని నువ్వు నమ్మితే దేవుడు నిన్ను స్థిరపరుస్తున్నాడు. దేవుని మాట ఎలా ఉండాలి? 2-3 రోజులు తినకుండా వాడు మాట అన్నట్టు ఉండకూడదు. ఏమైనా హల్లెలూయా. గట్టిగా ఉండాలి. హల్లెలూయా. ఈ నూతన సంవత్సరంలో ఉత్సవంగా ఉండాలి మనం. హల్లెలూయా. వాగ్దానాన్ని ఆయన ఇస్తున్నాడు. హల్లెలూయా. దేవుని ఆయన మనకి ఇస్తున్నాడు. హల్లెలూయా. మిమ్మల్ని స్థిరపరచాలనుకుంటున్నాడు, మిమ్మల్ని బలపరచాలనుకున్నాడు, ఆరోగ్యంతో నింపాలనుకుంటున్నాడు, ఇంతకు ముందు ఇచ్చిన కన్యల నుంచి తప్పించాలనుకుంటున్నాడు. ఆయన వాగ్దానం ఇచ్చిన వాడు, నమ్మదగిన వాడు. హల్లెలూయా. ఈ వాగ్దానాన్ని నువ్వు పట్టుకో. నువ్వు మాట తప్పనట్టి వాడు అని చెప్పావు. ఆ రోజు మృతతల్యమైపోయినట్టు శారా గర్భము తెరిచిన దేవుడివే. ఈ రోజు నేను యవనస్తురాలిగా ఉన్నాను, యవనుడిగా ఉన్నాను. నా పరిస్థితులు ఏదైనా నువ్వు తారుమారు చేయగలవు. నేను నమ్ముతున్నాను. ఒకప్పుడు అడుక్కున్నానయ్యా ప్రతి రూపాయ ఈ సహాయం చేయండి అని. ఇక నేను అడుక్కోను. మాటిచ్చావు అనే ధైర్యం గుండెలో ఊపిరి తీసుకొని నువ్వు నడవగలిగితే దేవుడు ఈ వాగ్దానాన్ని నీకు స్వతంత్రంగా చేయబోతున్నాడు. ఇప్పుడు ఇచ్చి చెప్పండి గట్టిగా. హల్లెలూయా. చెప్పండి, ఈ రోజు ఈ వాగ్దానాన్ని విన్న నీవు స్థిరపరచబడబోతున్నావు. హల్లెలూయా. ఈ రోజు ఈ వాగ్దానాన్ని విన్న నీవు ఏమవుతున్నావు? స్థిరపరచబడబోతున్నావు. హల్లెలూయా. ఆ ఉత్సాహము, ఆ ఉజ్జీవము మన జీవితంలో ఉండాలి.
1,00,000 కట్టొస్తే నెగనెగలకు ఆడుతుంటుంది మన మొఖం. 1,00,000 కట్ట చేతికి వచ్చింది అనుకో, యాడ పెట్టాలి. దీంట్లో సంతోషం ఉంటుంది కదా. ఎప్పుడు ధ్యానుడు ఒక మంచి గొలుసు తీసుకొచ్చి మేడలు వేసింది అనుకో, అప్పుడు ఆ రోజంతా మురిసిపోవటమేక, దాంట్లో ఉంది సంతోషం దీంట్లో. కానీ అబ్రహాము ఏమి లేని స్థితిలో దేవుని మాట నమ్మాడు, అతడు స్థిరపరచబడ్డాడు, వాగ్దానము అతని జీవితంలో నెరవేర్చబడింది. హల్లెలూయా. ఈ వాగ్దానము నీ జీవితంలో నెరవేర్చబడాలి అంటే ఈ రోజు చెప్పబడినట్టు ఈ వాక్కును నువ్వు స్వతంత్రించుకోవాలి. ఇది నాకు అని. హల్లెలూయా. ఏమనాలి? ఇది నాకు. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, కొంతమంది రోడ్ల మీద భోజనాలు పెడుతుంటారు, వరుసగా లైన్గా ఉండమని. తినే దాంట్లో ఈ కడుపాత్ర పొడి నెడతా ఉంటారు. తినేదానికి వరకు ఎంత ఆత్రం ఉంటుంది చూడండి మనకి. అది దానికంటే యాల్వి కలిగినది, ఇలువ కలిగింది ఈ వాగ్దానం. హల్లెలూయా. మీకు ఆశ్చర్యం అనిపించలేదా? 90 సంవత్సరాలు మృతి తల్లి అయిపోయినట్టు ఆ తల్లి గర్భాన దేవుడు మాటిచ్చి బిడ్డని ఆ గర్భములో పోషించేటట్టుకు చేసి ఇచ్చిన మాటను నెరవేర్చిన ఆ దేవుడు అదే వాగ్దానాన్ని ఈ రోజు మన జీవితంలో బయలు వెళుతూ ఉంటే హ్యాపీ లేదా, సంతోషం లేదా, ఆనందం లేదా? మన జీవితంలో కూడా అలాంటి అద్భుతమైన వాగ్దానాన్ని దేవుడు పట్టుకొని వచ్చాడు. ఆ వాగ్దానం ఎవరిది అంటే చెప్పండి, ఎవరిది వాగ్దానం? చెప్పండి, ఎవరిది? నాదే వాగ్దానం. హల్లెలూయా. వాగ్దానం నాదే. చెప్పండి, వాగ్దానము. ఆ వాగ్దానము నీ జీవితంలో స్థిరపరచును గాక. హల్లెలూయా. ఆ వాగ్దానం నీ జీవితంలో బలపరచును గాక. ఆ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్పు జరుగును గాక. కాబట్టి నిన్ను ఈ సంవత్సరం దేవుడు స్థిరపడేటట్టుగా చేయబోతున్నాడు. ఏమని చెప్పాడు మూలవాక్యంలో? నేను వారిని, మొట్టమొదటి నుంచి అది నాకును. నేనేం చెప్పాను? నాకు అన్న కాడ ఎవరు? దేవునికి వారికి అన్న దగ్గర ఎవరు? చెప్పండి, దేవునికి మనకిని. చెప్పండి, నాకును వారికి అనకుండా దేవునికి చెప్పండి. చెప్పండి, చదవండి. పలకన దేవునికి నాకును నిత్య నిబంధనగా ఉండును. హల్లెలూయా. ఏది నిత్య నిబంధనగా? ఒకటి స్థిరపరిచేటట్టు చేయటము. హల్లెలూయా. అందుకే ఆ రోజుల్లో దావీదును సౌలు తరుగుతూ ఉన్నప్పుడు అతనికి ఆదరణ ఎవరు లేరు. దావీదుని సౌలు తరుగుతున్నాడు చంపడానికి, ఆదరణ ఎవరు లేరు. ఆదరణ కలిగేదానికి తన అన్నలు ఉన్నారు. సౌలు దావీదుకి. దావీదు ఎన్నోవాడు? 8వ వాడు దావీదు. హల్లెలూయా. కానీ తనకున్నట్టు అన్నలు ఎంతమంది ఉన్నారు? 7 మంది ఉన్నారు. ఈ 7 మంది ఎలాంటి వాళ్ళు? బలవంతులను, విత్తశూరులు. హల్లెలూయా. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అన్నలు? బలవంతులు, విత్తశూరులు. కానీ వారి యొక్క సపోర్ట్ కూడా దావీదుకి. వీళ్ళందరూ కూడా సభల దగ్గరనే పనిచేస్తున్నారు. ఇతనికి ఇంత బలగం ఉన్నా ఇతని పక్షంగా నిలబడేవాడు లేడు, ఇతని పక్షంగా మాట్లాడేవాడు లేడు. అతను తరుముకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు పరిగెత్తుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడి అతను నిలబడ్డాడో సింహాసనము దావీదుదైంది. పట్టణ సపరేట్. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడైతే వీళ్ళందరూ లేకపోయినా నాకు దేవుడే నాకు మాటిచ్చాడు దేవుడు, నాకు మాటిచ్చాడు దేవుడు అనే విషయాన్ని ఎప్పుడైతే గుర్తుపెట్టుకొని దేవుని కొరకు నడవడానికి దావీదు స్థిరపరచబడ్డాడో, అన్నల మీద అవకాశం లేకుండా, సమాజం మీద అవకాశం లేకుండా ఉంటే దేవుడు తన మొర విని ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు 2వ రాజుగా దావీదును ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. ఇశ్రాయేలు ఎదుట, అందరి ఎదుట
దావీదుని సింహాసనం మీద కూర్చోబెట్టాడు. హల్లెలూయా. అతని యొక్క సింహాసనము గాని అతని యొక్క రాజ్యము గాని కదలకుండా దేవుడు చేశాడు. అదే స్థితి దేవుడు ఈ సంవత్సరం మీ జీవితంలో చేయబోతున్నాడు. కొత్త సంపద నీ వ్యాపారమైనా, నీ ఆరోగ్యమైనా, నీ స్థితిగతులైనా, నీ పరిస్థితులైనా, ఏదైనా సరే వాగ్దానాన్ని కానీ నువ్వు నమ్మినట్లు కానీ అయితే దేవుడు ఖచ్చితమైన కార్యం చేస్తాడు. అందుకే దావీదు ఏమని ప్రార్థన చేశాడు ఒకసారి చదవండి. 18వ కీర్తన 2వ వచనం. చాలా అయిపోతున్నారు. 18వ కీర్తన 2వ వచనం. చూడండి ఏమని ప్రార్థన చేస్తాడు. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నాకు ఆయన కేడెము. నాకు చూడండి ఎన్ని పదాలుగా వాడుతున్నాడు. నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించున్న నా దుర్గము. హల్లెలూయా. నేను ఎవరినైతే ఆశ్రయించానో, ఎవరైతే నాకు దుర్గముగా ఉన్నానన్నాడో, ఎవరైతే నాకు కేడంగా ఉన్నాడో, ఆయన మీద నేను నమ్మకంగా ఉంచితే ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా చేసి సింహాసనం మీద నన్ను కూర్చోబెట్టి ఇశ్రాయేలు దేశానికి నన్ను రాజుగా స్థిరపరిచాడు. అంతా జరగటానికి అన్నల సపోర్ట్ తీసుకోలేదు, బలకం కలిగినప్పుడు ఊరు సపోర్ట్ తీసుకోలేదు ఆయన. హల్లెలూయా. కానీ ఎవరు సపోర్ట్ తీసుకొని మాట్లాడుతున్నాడు ఈయన? దేవుని సపోర్ట్. హల్లెలూయా. మేమందరూ కానీ దావీదు చేసినట్లుగా ప్రార్థన చేయగలిగితే మిమ్మల్ని అందరూ దేవుడు ఏం చేయబోతున్నాడు చెప్పండి? స్థిరపరచబోతున్నాడు. హల్లెలూయా. ఇక మీదట మీరు స్థిరపరచబడుదురు గాక. ఇది మొట్టమొదటి మాట. హల్లెలూయా. రెండవది మీకు అక్కడ పక్కన ఉంది, చదవండి మూల వాక్యంలో. వారిని విస్తరింపజేచెదను. ఏమైనా? హల్లెలూయా. రెండో మాట ఏం చెప్పాడు? ఫస్ట్ మాట ఏం చెప్పాడు? ఫస్ట్ స్థిరపరుస్తాడట, రెండవది మనల్ని విస్తరింపజేస్తాడట. హల్లెలూయా. ఇదివరకు నువ్వు ప్రార్థన జీవితం సరిగ్గా తెలియలేదు. ఇదివరకు వాక్యం మీద నీకు పెద్దగా శ్రద్ధ లేదు, పట్టు లేదు. ఇదివరకు మాట ఇచ్చి ఎన్నోసార్లు తప్పావు. వాటన్నిటిని నిన్ను విస్తరింప చేయబోతున్నాను. హల్లెలూయా. నీ చదువుని విస్తరింప చేయబోతున్నాను. నీకున్నది జ్ఞానం ఇంకా విస్తరింప చేయబోతున్నాను. నీకున్నది అనారోగ్యాన్ని తీసివేసి ఆరోగ్యంగా విస్తరింప చేయబోతున్నాను. నీకున్న సమస్యలు తప్పించి వాటిలో మెలకువగా, సంతోషకరంగా, ఆనందకరంగా ఉండేటట్టుగా నేను మిమ్మల్ని విస్తరింప చేయబోతున్నాను. హల్లెలూయా. రెండవది ఏం చెప్తున్నాడు ఆయన? విస్తరింప చేయబోతున్నాడు. హల్లెలూయా. చదువు ఒకసారి నిర్గమకాండం 1వ అధ్యాయము 12వ వచనం. నిర్గమకాండం 1వ అధ్యాయం 12వ వచనం. నిన్ను నీ శత్రువులు చదువుతాయి. అయినను ఐగుప్తీయులు అయినను ఇశ్రాయేలీయులను ఐగుప్తీయులు శ్రమ పెట్టినను వారు విస్తరించి. హల్లెలూయా. వాళ్ళు శ్రమ పెట్టినా, వాళ్ళు కష్టపెట్టినా, వాళ్ళు దుఃఖ పెట్టినా, వాళ్ళు వేదన పెట్టినా, వాళ్ళు ఇబ్బందులు కోల్పోయిన వేసినప్పటికీ ఇశ్రాయేలు ప్రజలు విస్తరించి ఏం చేశారంట? ప్రబలిరి. హల్లెలూయా. విస్తరించారంట, ప్రబలిరట. ఆత్మలో విస్తరణ. చూడు, శ్రమ పెట్టే కొలది ఎలాగ జరుగుతుందంట? వాళ్ళు శ్రమ పెట్టే కొలది ఎలాగ జరుగుతుందంట? విస్తరణ జరుగుతుందంట. ప్రబలుతూ ఉన్నారంట, ప్రబలింపబడుతూ ఉన్నారు. హల్లెలూయా. కానీ ఇంతకు ముందు శ్రమ పెట్టే కొలది కృంగిపోయినాం మనం కదా. శ్రమ పెట్టే కొద్ది కన్నీళ్ళు విడిచినాం మనం. శ్రమ పెట్టే కొలది లొంగిపోయినాం మనం. శ్రమ పెట్టే కొలది మాటను తప్పినాం మనం. శ్రమ పెట్టే కొలది మనం ఇంకా వేషధారణగా నడిచాము మనం. కానీ ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అంటే, దేవుడు స్థిరపరిచాడు కాబట్టి రెండవదిగా మనం ఏం చేస్తున్నాడంటే, శత్రువు ఎదుట నిన్ను విస్తరింప చేయబోతున్నాడు. గట్టిగా చదవబోతున్నాడు. ఈ సంవత్సరం ఏం చేయబోతున్నాడు? నిన్ను విస్తరింప చేయబోతున్నాడు. అంటే శత్రువు ఎదుట. శత్రువు ఒకప్పుడు ఏమన్నా, ఈడు పెద్ద యాదవ, లేకపోతే ఏమా మంచిది కాదు, లేకపోతే ఈయన మంచివాడు కాదు అని ఎవరి నోట నుండి అయితే శత్రువు పలికిచ్చాడో
అదే శత్రువు నాటి నుండి నిన్ను ఏం చేయబోతున్నాడు? మరి సంతోషంగా ఉండరా? హల్లెలూయా. విస్తరింప చేయబోతున్నాడు. హల్లెలూయా. నేనేం చేయబోతున్నాడు? నిన్ను విస్తరింప చేయబోతున్నాడు. శత్రువు ఎదుట ఒకప్పుడు నువ్వు ఎట్లా అడిగావు, ఎలాగే అడిగావు, కానీ ఆయన ఎలా అడిగిన నిన్ను ఎలా చేయటానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. విస్తరణ. హల్లెలూయా. ఒకప్పుడు ఇలాగా, కానీ ఇప్పుడు చెప్పండి, ఒకప్పుడు ఇలాగా, ఇప్పుడు వాగ్దానము పట్టుకోండి, వాగ్దానాన్ని పట్టుకోండి, వాగ్దానాన్ని నమ్మండి, వాగ్దానాన్ని విశ్వసించండి. ఈ వాగ్దానము నీది. హల్లెలూయా. ఈ వాగ్దానము నీది. హల్లెలూయా. వాగ్దానము నాది అనండి, చెప్పండి. వాగ్దానము నాది. హల్లెలూయా. అంత విస్తరణ దేవుడు చేయటానికి శత్రువును తల దించుకునేటట్టుగా, సిగ్గుపడేటట్టుగా, వాడు అవమానపడేటట్టుగా, వాడు ఎదుటే నేను దేవుడు లేకపోతున్నాను. కొత్త సపట్ల గట్టిగా. హల్లెలూయా. విస్తరణ. కీర్తనలు 105:24 వచనం. ఆయన తన ప్రజలకు బహు సంతాన అభివృద్ధి కలుగు చేసెను. వారు ఏంటమ్మా? వారి యొక్క విరోధుల కంటే గట్టిగా హల్లెలూయా. వారి ఉన్న విరోధుల కంటే మనకి అధికమైన బలాన్ని దేవుడు ఈ రోజు అనుగ్రహించాడు కదా. ఏం చేసాము? విస్తరించబడ్డామా లేదా? అల్ల పాట ఉందనుకుంటా అమ్మా, పాట. నేడు నిరంతరం నేడు నిరంతరం మారనే మారడు, జరగని వాడరు. నేడు నిరంతరం మారనే మారడు, జరగని వాడరు. నీవే నీవే నమ్మదగిన దేవుడవు, నీవు నా పక్షమై నిలిచే. నీవే నీవే నమ్మదగిన దేవుడవు, నీవు నా పక్షమై నిలిచే ఉన్నావు. యేసయ్యా నీ ప్రత్యక్షతలో బయలు పడినే శాశ్వత రూపనాకై. యేసయ్యా నీ ప్రత్యక్షతలో బయలు పడినే శాశ్వత రూపనాకై. మరోసారి నడిపించే కృప
విస్తరించబడ్డాము. అదేనా ఆ మాట? ఏమన్నాడు? మరొకసారి చదువు ఆ మాట అమ్మా తల్లి. 105:24. చూడండి, తన సంతాన అభివృద్ధి కలుగు చేసి వారి విరోధుల కన్నా వారికి అధిక బలాన్ని దయచేశారు. హల్లెలూయా. అంటే విస్తరించారా, తగ్గిపోయారా? ఏమైనా? హల్లెలూయా. రోమపత్రిక 8:28. మొదటి దినవృత్తాంతాలు 4వ అధ్యాయం కూడా తీసుకుంటాం. రోమపత్రిక 8:28. కాగా శరీర స్వభావము గలవారు దేవుని మాత్రం సంతోష పెట్టలేరు. వాళ్ళు చూడండి, దేవుని యొక్క ఆత్మ మీలో నివసించుతున్న వేళ మీరు ఆత్మ స్వభావము గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాదు. క్రీస్తు మీలో ఉన్న వెడల విస్తరించే విషయంలో ఏం కలిగి ఉన్నదంటే అక్కడ నీతి కలిగినదై 8:28 కదా. 24 చదివా ఏందమ్మా? నేను బైబిల్ తీయలేదు. రోమా పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం. దేవుణ్ణి ప్రేమించిన వారికి అనగా హల్లెలూయా. విస్తరించే దాని కొరకు మేలు మన జీవితంలో కలుగుతున్నట్లుగా ఈ నీతిని మన జీవితంలో దేవుడు నెరవేర్చడానికి ఇష్టపడ్డాడు. ఇంకా మనం ఎలాగా విస్తరించుతున్నాం? ఇంకొక మాట చదవండి. మొదటి దినవృత్తాంతాలు 4వ అధ్యాయము. మొదటి దినవృత్తాంతాలు 4వ అధ్యాయము 10వ వచనం. ఎబ్బేజు ఇశ్రాయేలు యొక్క దేవుని గురించి మొర్రపెట్టి నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి, అదుగో చూడండి, నా సరిహద్దులను విశాలపరిచి చాలా అంతవరకు చాలా. ఫస్ట్ మళ్ళీ అండర్లైన్ చేయండి. ఎబ్బేజు ఇశ్రాయేలు యొక్క దేవుని గురించి మొర్రపెట్టాడు, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి. అంటే అక్కడ విస్తరణ జరిగిందా లేదా? విస్తరణ జరిగిందా లేదా? విస్తరణ ఆశీర్వాదము అంటే విస్తరణ. అలాగే ఆదికాండం 26వ అధ్యాయం 12వ వచనం కూడా ఒకసారి చదవండి. అక్కడ ఎలాంటి విస్తరణ ఉందో. ఆదికాండం 26:12. ఆదికాండము ఇస్సాకు ఆ దేశమందు ఉన్నంటి వాడై విత్తనములు వేసి కొట్ట సపట్ల గట్టిగా హల్లెలూయా హల్లెలూయా గట్టిగా కొట్టాలి. నూరంతలు హల్లెలూయా. విత్తనం అనగా దేవుని యొక్క వాక్యము. హల్లెలూయా. నువ్వు కూడా ఈ వాక్యాన్ని విని ఈ వాక్యాన్ని నీ గుండెల్లోకి తెచ్చుకొని నువ్వు నిలబడితే నువ్వు కూడా ఏమైపోతావు చెప్పి ఏమన్నాడు? నూరంతలు విస్తరణ. హల్లెలూయా. సేకండి చెప్పండి, బాగుంటుంది. నూరంతల విస్తరణ నీ జీవితంలో, నూరంతల విస్తరణ నీ జీవితంలో దేవుడు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. ఆ నమ్మదగిన వాడి మాట నువ్వు విన్నప్పుడు విస్తరణ నీ జీవితంలో జరుగుతుంది. హల్లెలూయా. ఏం జరుగుతుంది మన జీవితంలో? హల్లెలూయా. ఎందుకు విస్తరణ జరుగుతుంది? మూల వాక్యంలో వారికిని నాకును నిత్య నిబంధన చేసి ఉన్నాను. ఏం చేశాడు ఆయన? దేవుడు మనకి నిత్య నిబంధన చేశాడు. ఏమని చేశాడు? స్థిరపరుస్తానని చెప్పాడు. రెండవది విస్తరింపజేస్తానని చెప్పాడు.
హల్లెలూయా. మూడవది 2 మాటలు చెప్పి నేను ముగిస్తా. మూడవది మన మధ్యలో ఉంటున్నాడు. హల్లెలూయా. చదువుదాం ఒకసారి నిర్గమకాండం 25వ అధ్యాయం 8వ వచనం. నిర్గమకాండం 25వ అధ్యాయం 8వ వచనం. నిర్గమకాండం 25వ అధ్యాయము 8వ వచనం. నేను వారిలో నివసించినట్లు వారు నాకు. చాలు చాలు. హల్లెలూయా. ఎవరు నివసించాలని కోరుకుంటున్నారు ఇక్కడ? ఎవరు నివసించాలని కోరుకుంటున్నారు అక్కడ? దేవుడు ఎవరిలో నివసించాలని కోరుకుంటున్నాడు? చెప్పండి, కట్టండి చెయ్యి. దేవుడు ఎక్కడ నివసించాలని కోరుకుంటున్నాడు అంటే ఇది ఏమై ఉన్నది? దేవుని. ఇంకా ఏమన్నాడు? ఎక్కడ 2-3 కూడి నా నామం ఉంటారో వారి మధ్యలో. హల్లెలూయా. పక్కన ఉంటాడు, మీరు ఉన్నాడా? ఏమన్నాడు ఆయన? మధ్యలో ఉంటున్నాడు. ఎందుకు? దేవుని యొక్క మందిరంగా మనం మార్చబడాలి. అయితే ఇప్పుడు నువ్వు నేను ఏమై ఉండాలి? చెప్పండి, నువ్వు నేనేమై ఉండాలి? ఆయన మన మధ్యలో నివసించాలంటే నువ్వు నేనేమై ఉండాలి? ఆయన ఆలయమై ఉండాలి. హల్లెలూయా. చెప్పండి, చెప్పండి అన్నమాట. ఆయన మన మధ్యలో ఉండాలి అంటే మనము దేవుని ఆలయమై ఉండుగాక. ఉన్నామా? మధ్యలో ఎట్లుంటాడు ఆయన? మనం పరిశుద్ధంగా ఉంటేనే కదా. అంటే ఈ సంవత్సరంలో నీవు పరిశుద్ధంగా జీవిస్తే నువ్వు దేవుని ఆలయం. కొట్టి చప్పట్లు గట్టిగా. నువ్వు పరిశుద్ధంగా జీవిస్తే నువ్వే ఆయన ఆలయము. అందుకు ఆయన అన్నాడు, నేను ఎక్కడ లేనురా బాబు, మీ మధ్యలో ఉన్నాను. మన మధ్యలో ఉండాలి అంటే మనం కలిగి ఉండాల్సింది ఏంటంటే పరిశుద్ధత. హల్లెలూయా. ఒక మాట చదివి నేను ముగిస్తాను. రాజులు, మొదటి రాజుల గ్రంథం 8, 10, 11. యాజకులు పరిశుద్ధ స్థలములో నుంచి బయటికి వచ్చినప్పుడు చూడండి ఎక్కడ నింపిందంట? ఎవరు పోతే? పరిశుద్ధులు. యాజకులు పరిశుద్ధ స్థలములోకి వస్తే మేఘం ఎక్కడ కమ్మిందంట? ఏంటంటమ్మా? ఈ మందిరమును యెహోవా. అంటే ఎక్కడున్నాడు ఆయన? అప్పుడు ఎక్కడున్నట్టు ఆయన? మధ్యలో. ఎక్కడున్నట్టు? మన మధ్యలో ఉన్నట్టు. హల్లెలూయా. మన మధ్యలోనే ఆయన. మన మధ్యలో ఆయన ఉండాలి అంటే మనం కలిగి ఉండవలసింది పరిశుద్ధత. హల్లెలూయా. మనం ఎప్పుడైతే పరిశుద్ధత కలిగి ఉంటామో మనం అందరం దేవుని ఆలయంగా మార్చబడబోతున్నాము. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు దేవుని ఆలయమై ఉన్నావు. చెప్పండి, నువ్వు దేవుని యొక్క ఆలయమై ఉన్నావు. దేవుడు నీలో. హల్లెలూయా. అందుకే ఆయన ఏం చేశాడంటే మూలవాక్యంలో ఆయన మనకిని దేవునికి మనకిని నిత్య నిబంధన చేశాడు. ఆ నిత్య నిబంధనలో మొట్టమొదటిది మనల్ని స్థిరపరచేటట్టు చేశాడు. రెండవది మనల్ని స్థిరపు చేసేటట్టు చేశాడు. మూడవది మన మధ్యలో ఉండటానికి వచ్చాడు. హల్లెలూయా. కాబట్టి ఈ 3 అనుభవాలు మన జీవితంలో తెలుసుకొని ప్రభు కొరకు మనం ముందుకు వెళ్ళగలిగితే నేడు ఈ రోజు ఈ సంవత్సరంలో మనం పొందుకున్న వాగ్దానం ఏదైతే ఉందో ఆ వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చేటట్టుగా నా తండ్రి గొప్పగా చేయును గాక. చప్పట్లు కొట్టి గట్టిగా ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. హల్లెలూయా. ఈరోజు మళ్ళా ఉన్న కనుక